ఖైరతాబాద్ బడా గణేష్ వర్క్స్ అయితే ఫుల్ స్పీడ్ అందుకున్నాయి. ఈ రోజు నుంచి వర్క్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. అందరు జై శ్రీ గణేష్ అని కమెంట్ చేసేసేయండి. సో ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే ఈరోజు మొత్తం రాడ్స్ అవన్నీ వచ్చేసినాయి. సో మ్యాక్సిమము ఇవాళ రేపట్ల వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ కర్రలు కూడా ఈరోజు నైట్ అయినా రేపు మార్నింగ్ అయినా రావచ్చు. ఈరోజు July 17th, 2026 ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర అప్డేట్ కోసం వచ్చాను నేను. కింద చూసుకోవచ్చు మీరు, అన్న ఐరన్ రాడ్స్ వచ్చేసినాయి. ఇది కరపు జరిగిన కట్ట ఇది. సో మిగతా రాడ్స్ కూడా అక్కడనే ఉన్నాయి. ఇవైతే మెయిన్ 2 రాడ్స్. ఇవి బేస్ చేసుకొని మనకి గణపతి అయితే రెడీ అవుతాడు. ఇవి గ్యాస్ వెల్డింగ్కి సంబంధించిన సిలిండర్స్. వీటితో అయితే వెల్డింగ్ చేస్తారు ఈ ఐరన్ రాడ్స్. చూసారు కదా, అన్ని ఐరన్ రాడ్లు అయితే వచ్చేసినాయి. సో ఇవైతే బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, మనకి బ్యాక్ బోన్ ఉంటుంది కదా గణేశుడిది. సో అది ఇదేమో కటింగ్ చేసుకొని మనము వాడుకుంటారు. ఒక కింద బేస్ చేస్తారు వాటితోటి. సో ఈ ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ అన్ని ఐరన్ రాడ్స్ మనకి గణేశుడి కింద బేస్ వాడతారు. సో గ్యాస్ వెల్డింగ్ కోసం వాడేది ఇది. ఇవన్నీ గ్యాస్ వెల్డింగ్కి. సో ఇవన్నీ కటింగ్ కోసం, అవన్నీ కటింగ్ చేస్తారు కదా, కటింగ్ కోసం అని వాడతారు ఇవి. సో ఐరన్ రాడ్స్ ఇవన్నీ బేస్ వర్క్కి. ఇదేమో మొత్తం బ్యాక్ వర్క్ ఏమో, అదేమో స్టైల్ది. సో ఇదేమో మొత్తము మనకు కరపుజ ఇదంతా అయింది కదా, దాన్ని బట్టి గ్యాస్ వెల్డింగ్ చేసి మనకి ఈ ఏరియా నుంచి ఈ ఏరియా దాకా మొత్తము మనకి కింద బేస్ వర్క్ అయితే వస్తుంది. సో టాప్ వరకు మనకి గణేశుడు పోతుంది. 69 feet కదా, సో 69 feetకి సరిపోయేంత. సో ఇక్కడ ఎంత వరకు స్పేస్ ఉంటే ఇక్కడ ఎంత వరకు స్పేస్ ఉంటుంది అక్కడ వరకు మనకి స్పేస్ చూసుకొని ఇవన్నీ కటింగ్ చేసి పెడతారు. ఈరోజు వెల్డింగ్ స్టార్ట్ అయిపోతాయి. దాంతోపాటు ఈరోజు నైట్ అయినా రేపు మార్నింగ్ అయినా కట్టలు వచ్చేస్తాయి. సో సైడ్ బై సైడ్ షెడ్ వర్క్ జరుగుతుంది, దాంతోపాటు మనకి వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. సో ఎవరైతే డిజైనర్ ఉన్నారో ఆయన వచ్చేసి ఎంత గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఏం పెట్టాలనేది ఒక ఐడియా ఇస్తాడు. ఐడియా బట్టి ఈ వెల్డింగ్ అనేది కింద బేస్ వర్క్ అయితే జరుగుతుంది. షెడ్ కూడా దాన్ని బట్టి ఒక లెంత్కి వస్తుంది. సో 3 విగ్రహాలకి సరిపోయేంత స్పేస్ పెట్టి దాంతో మనకి క్యాల్కులేషన్ చేస్తారు. ఆ ఫైనల్ అవుట్పుట్ డిజైనర్స్ వెల్డింగ్కి ఇస్తే వాళ్ళు వెల్డింగ్ చేసేస్తారు. సో దాన్ని బట్టి మనకి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో గ్యాస్ వెల్డింగ్కి సంబంధించిన సిలిండర్స్ అయితే వచ్చేసినాయి. సో మెషినరీ కూడా ఆల్మోస్ట్ అంతా రెడీగా ఉంది. వర్కర్స్ కూడా అందరు రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కింద రూమ్లో స్టే చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ దాకా అయితే ఉండవచ్చు లోపల. వన్స్ మనకి డిజైన్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చేస్తే దాన్ని బట్టి షెడ్ వర్క్ అండ్ వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో కమెంట్ చేసి కింద అప్డేట్స్ గురించి అడిగే వాళ్ళు చాలా థ్యాంక్ యూ మీ సపోర్ట్కి. అండ్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారో చాలా థ్యాంక్ యూ. ఇంకా మీకు నైట్ అప్డేట్ కూడా కావాలంటే కింద కమెంట్ చేసేయండి. మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయి అన్ని కింద కమెంట్ చేయండి. నేను అన్ని చూస్తున్నా, అన్నిటికీ రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ ద అప్డేట్ గైస్ ఈరోజు. సో స్టే ట్యూన్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు అప్డేట్తో మళ్ళీ కలుస్తా. బై బై.